బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేల్, గోపవరం, సిద్ధవటం, అట్లూరు మండలాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోడూరు బీసీ కాలనీ, కొండూరు మధ్యాహ్నం, సిద్ధవటం మండలం మేదీప్ సాపల్లి, బాపనపల్లి గ్రామాల్లో బద్వేల్ వ్యవసాయ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పంటల ప్రదర్శన, గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. పాడి పంటలు, వ్యవసాయ పంచాంగం పంపిణీ చేయడం జరిగింది. ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వాడటం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులతో చర్చించి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. చినితోటలో పోషకాల లోపం, పసుపులో పోషకాల లోపం, బొబ్బడల తెగులు గమనించి తగు చర్యలు సూచించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతులు, రైతు సేవా కేంద్రం వ్యవసాయ సలహాకులు, సూక్ష్మ సేద్య విభాగం అధికారి జయసుబ్బారెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏ విజయ్ కుమార్, రైతు సేవా కేంద్రం ఉద్యానవన సహాయకులు కె రామ్మోహన్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మి, ఉద్యాన అధికారి భరత్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జి రామకృష్ణయ్య, కె రమేష్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, వ్యవసాయ డివిజన్ బద్వేలు. ఈరోజు మనం సిద్ధవటం మండలం శాకరాజుపల్లి, ఉప్పరపల్లి సాపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి పసుపు పంటను పరిశీలిస్తున్నాం. పొలం పిలుస్తుందిలో భాగంగా ఇక్కడ ఈ రైతులతో మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఇక్కడ పసుపు ప్రధాన పంట ఉన్నట్టుంది ఈ ఊర్లో. కాబట్టి ఇక్కడ పసుపును ఇటీవల వర్షాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నిన్న ఈరోజు సిద్ధవటం మండలంలో సంతృప్తికర వర్షాలు కురిశాయి. దానివల్ల పసుపు మళ్ళీ జీవం పోసుకుంటుంది. కాకపోతే ఏమంటే పోషకాల లోపం ఎక్కువ ఉంది, బొబ్బడాల తెగులు కూడా వచ్చింది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, విహెచ్ఏ ఉన్నారు, రైతు సేవా కేంద్ర సహాయకులు. ఈ రైతులు మళ్ళీ మధ్యాహ్నం నుంచి గ్రామ సభ కూడా పెట్టి దీని యాజమాన్య పద్ధతులు ఎన్ని వివరించడం జరుగుతుంది. ఈ పోషకాల లోప నివారణకి మన ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు కూడా వేస్తారు. అంటే కొంత వరుసలో కానీ, తర్వాత ఇంకా ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇలాంటివి, తర్వాత అన్నబేద్ 5 గ్రాములు ఐరన్ అంటే ఇనుపదాత లోప సవరణకి, లేదంటే ఈ మన మల్టీప్లెక్స్ ఫార్ములా 4 అని కూడా దొరుకుతుంది. ఇలాంటివి మనం స్ప్రే చేసుకుంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది పసుపులో. కాబట్టి రైతు సోదరులు తక్షణము మన మండల వ్యవసాయాధికారి కానీ, రైతు సేవా కేంద్రంలో కొన్ని కర్రలు తీసుకెళ్లి వెంటనే సంప్రదించాలి. నేరుగా డీలర్లో సంప్రదించకుండా అక్కడికి వెళితే వాళ్ళు కరెక్ట్గా ఏ డోసేజ్ కొట్టాలి ఏమని వారానికి ఒక్కసారి మనం స్ప్రే చేసుకుంటే ఈ పోషకాల లోపాన్ని సవరించుకోవచ్చు. ఈ బొబ్బడాల తెగులు ఏదైతే వచ్చి ఉందో ఈ శిలీంధ్ర జాతి, వీటికి కూడా సూడోమోనాస్ స్ప్రే కూడా చేయొచ్చు 10 గ్రాములు 1 లీటర్కి. ట్రైకోడెర్మా అనే ఎరువులు కూడా మనము ట్రైకోడెర్మా అనే శిలీంధ్ర జాతి జీవ నియంత్రణ తెగుళ్ల మందు ఉంది. దాన్ని కూడా పశువులలో మాగేసి మనము ఇక్కడ వేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు తెగులను కూడా మనం నివారించవచ్చు. కాబట్టి రైతు సోదరులు తక్షణం ఈ చర్యలు చేపట్టాలి. ఇప్పటికే చాలా వీక్గా ఉంది, డెవలప్మెంట్ లేదనమాట. పోషకాల లోపము, తెగుల లోప సవరణకి తక్షణము రైతులు చర్యలు చేపట్టాలి.